వారం రోజుల తర్వాత ఈ ఆదివారం దొరికారు. పొద్దున్నుంచి రాత్రి దాకా ఏం టెస్ట్లో ఏంటో. పాపం బుర్రంతా ఒకటే వేడెక్కిపోయింది. రత్నం, ఇప్పుడు నాకంటే ముందు ఇంకో సంబంధం వచ్చిందంటగా నీకు? కమల్ హాసన్ లా ఉండేవాడు. మరి ఎందుకు చేసుకోలేదో? బ్యాంక్ ఉద్యోగం కదా, కట్నం ఎక్కువ అడిగాడు, అందుకని కుదరలేదు. అంటే నేను చీప్గా వస్తున్నానని నన్ను చేసుకున్నావా? మీరు కట్నమే తీసుకొని బంగారం. రత్నం, సపోజ్ కట్నం అది కుదిరి ఆ కమల్ హాసన్ గారిని చేసుకుంటే వాడికి కూడా ఇలానే తలరుద్దేదానివా? మరి మీరు ఎదురింటి రమణికి సంవత్సరం పాటు లైన్ వేశారుగా, దాన్ని పెళ్లి చేసుకుని ఉంటే దాంతో కూడా ఇలాగే తలరుద్దుకునేవారు. జుట్టు పేకే. సర్లే, ఇప్పుడు టాపిక్ ఎందుకు? అనవసరంగా మీరెందుకు తెచ్చారు ఈ టాపిక్? ఏ వేళాకోళంగా ఉందా? వేళాకోళం కాదు రత్నం. మరి ఎందుకు తెచ్చారు ఈ టాపిక్? మేఘనా మేడంతో నిన్న ప్రేమలో పెళ్లి గురించి డిస్కషన్ వచ్చింది. మనది అరేంజ్ మ్యారేజ్ అని చెప్పాను. చెప్తే మన ఇద్దరితో నిజమైన ప్రేమ కాదంట. మీరు వెళ్ళిన పనేంటి, మాట్లాడే విషయాలేంటి? అది కాదు డిప్పం. ఇప్పుడు ఆ టాపిక్లు ఈ టాపిక్లు వస్తుంటాయి కదా, అయినా మనది అవసరం కోసం ఏర్పరచుకున్న ప్రేమ కాదని దబాయించాను. ఓహో, మీరు నిజంగా దబాయించుంటే ఆ కమల్ హాసన్ ఎందుకు పెళ్లి చేసుకోలేదని ఇక్కడికి వచ్చి నన్ను ప్రశ్నలు అడిగేవారు కాదు. అయినా ఒక విషయం చెప్పండి, మన పర్సనల్ విషయాలు అక్కడ ఎందుకు వస్తున్నాయి? అంటే అది ఏంటది? ఏంటి రత్నం ఈ అలక? అర్థం పర్థం ఉండక్కర్లా. ఆమెదో పొద్దుబాకు అడిగింది, నేనేం బుద్ధి లేక నిన్ను అడిగాను. అంత మాత్రాన ఏమైందిరా? ఓ పరాయి స్త్రీతో మన పర్సనల్ విషయాలు చర్చించే అంత చనువు ఏర్పడిందా మీకు? ఆవిడతో నాకు చనువేంటే? అసలైనా ఆవిడింటికి వెళ్ళి మీరు చేస్తున్న పనులేంటండి? ఇంటి పని వంట పని చేస్తున్నారా? చీచి, అవన్నీ నేనెందుకు చేస్తాను రత్నం? జిఎం పోస్ట్కి టెస్ట్లు అంటే చాలా అఫీషియల్గా ఉంటాయి. అయితే అవి ఇంట్లో పెట్టాలా? చెప్పాను కదా ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉండాలని. ఆహా, అయినా నేను కష్టపడేదంతా ప్రమోషన్ కోసమే కదా రత్నం. సారీ, ఇంకోసారి మన పర్సనల్ విషయాలు వేరే వాళ్ళ ముందు తీసుకురాను. ప్రామిస్. మీరు రోజు అమ్మాయిని పొగుడుతున్నారు, నాకెందుకో నచ్చడం లేదు. ఎందుకంటే డిప్పానికి కుళ్ళు. దొంగ దొంగ డిప్పం, దొంగ డిప్పం, కుళ్ళు డిప్పం. కోపం నా మీద కదే, ఆ అమ్మాయిని పొగిడానని కదా కదా డిప్పం. అంతేగా డిప్పం. అయ్యో, నొప్పిగా ఉందా? ఇప్పుడు ఇంకో 2 పెడితే పోతుంది. డిప్పం. తొందరగా టిఫిన్ తిను, కెలుగుతూ కూర్చోకు. ఏంట్రా ఈ పౌడరు సున్నంలాగా? రత్నం, రత్నం ఏంటండి? నా ఫైల్ ఏది? ఏ ఫైలు? బీరోలో పెట్టిన బ్లూ ఫైలు. అక్కడే ఉంటుంది చూడండి, ఎవరు తీస్తారు? లేదని చెప్తున్నానా? ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండాలంటే డిప్పం అక్కడే ఉండాలి. ఎక్కడైనా పడేసావా? ఎందుకు పడేస్తానండి? మరి ఏమైంది? గుర్తొచ్చింది, మొన్న బీరువా సర్దుతూ తీసి మీ పాత బుక్స్ ఫైల్స్ అన్ని కలిపి కొంప తీస్తూ కనికేసావా? అబ్బా, అంత తెలివి తక్కువ పని ఎందుకు చేస్తానండి? అర్థం పర్థం లేకుండా మాట్లాడతారు. అదిగో ఆ పైన అట్టపెట్టిలో జాగ్రత్తగా పెట్టాను. అట్టపెట్టలో ఎందుకు పెట్టావు? అసలు ఆ ఫైల్ ఏంటో తెలుసా? తెలుసు మహాప్రభు. మీరు రాసిన థీసిస్ బిజినెస్ అండ్ సోషల్ డైనమిక్స్, వ్యాపారానికి సంఘానికి ఉన్న అవినాభావ సంబంధం. ఒకటి బాగుంటే ఇంకోటి ఎలా వృద్ధి చెందుతుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా. దానికి మీరు రాసిన సలహాలు సూచనలు, అంతే కదా? అంతేలే, నీకు అలానే ఉంటుంది. ఇదే విషయం జేపీ గారు, ద గ్రేట్ జేపీ గారు, ఆయన రాసిన ఒక పుస్తకంలో వివరించారు. కాబట్టి మీరు కూడా ఆయనంత గొప్పవాళ్ళన్నమాట. తూకానికేసావు, తక్కిడికేసావు, పొద్దునుంచి కాకిగోల. సారీ నాన్న, లేట్ అయిపోయిందా? వచ్చేస్తున్నా. మంచినీళ్ళు పెట్టుకున్నా? గుడ్. అబ్బా, అదేంటండి కొత్త చొక్కా వేసుకున్నారు? అది ఫంక్షన్స్ కదా తీసి పెట్టింది. పిచ్చి మొద్దు, ఇవాళ మా ఆఫీస్లో కూడా ఫంక్షన్ లాంటిదే. ఇవాళ మా మిస్సమ్మ వస్తుంది. మిస్సమ్మ? జేపీ గారు అమ్మాయి మేఘనా, మా చైర్మన్ వస్తుంది. ఓ, మీ లేడీ బాస్ మేఘనా గారా? ఎస్, ద గ్రేట్ బాస్, ద డైనమిక్ బాస్.
వన్ అండ్ ఓన్లీ బాస్ మేఘనా. ఆపండి అక్కడ. ఆవిడొస్తే మీకేంటి అంతోబలాటం? చూసావా నీ ఆడదాని బుద్ధి బయట పెట్టుకున్నావు. అయినా ఆవిడ రేంజ్ ఏంటే? మీ ఆయన ఏమన్నా మన్మధుడు అనుకుంటున్నా? మరి కాదేంటి? సరే ఇవాళ ఆవిడ ఆఫీస్కి రావడం దేవుడు నాకు పంపించిన వరం రత్నం. ఈనాళ్ళకి ఈ ఫైల్ ఆవిడ చేతిలో పెట్టే మహత్తర అవకాశం వచ్చింది తెలుసా? మీరు ఇదే ఫైల్ 3 ఏళ్ల క్రితం బాంబే వెళ్ళినప్పుడు జేపీ గారికి ఇచ్చానన్నారు కదా. ఇచ్చానంటే ఆయన సెక్రటరీకి ఇచ్చి ఆయన కనపడేలా పెట్టరా అని చెప్పాను. వేస్ట్ ఫెలో పెట్టినట్లేడు. పార్టీ కూడా ఇచ్చాను. ఎనీవే బెటర్ లేట్ దాన్ని ఎవరన్నారుగా, ఈరోజు ఇస్తాగా. అంటే ఈరోజు మేఘనా గారి చేతిలో ఇది గ్యారంటీగా పడుతుందంటారా? 50 రూపాయలు చేసి చూపిస్తా. 50 చేతిలో పెడితే చదివేస్తుందంటారా? ఏయ్, ఆవిడేమైనా గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే క్లర్క్ అనుకుంటున్నావా? డెప్పం. ఇప్పుడు 50 రూపాయలతో ఎవరూ చేయని సింప్లీ మార్లెస్ పనిచేసి ఆవిడ దగ్గర మార్కులు కొట్టేస్తా. ఏం చేస్తారేంటి? ఇప్పుడు మేఘనా మేడం గారు ఆఫీస్లో ఎంటర్ అవుతారు. ఎంటర్ అవగానే హలో మేడం, వెల్కమ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం, హౌ ఆర్ యూ మేడం అంటూ అందరూ చేతులు ఊపుకుంటూనో పళ్ళికిలు ఇచ్చుకుంటూనో వస్తారు. కానీ మనం మాత్రం అత్యంత తెలివితేటలతో డిఫరెంట్ స్టైల్లో 50 రూపీస్తో అందమైన పూల బొకే కొని ఆవిడ చేతులు పెట్టి వెల్కమ్ టు అవర్ ఆఫీస్ మేడం అని ఆవిడ దగ్గర ఇంప్రెషన్ కొట్టేస్తాను. అప్పుడు పడుతుంది ఆ ముంబై మేఘనాకి ఈ లక్కపల్లి నందగోపాల్కి శాటిలైట్ లింక్. అబ్బో, ఈ పేపర్స్ మీద సంతకం కావాలి. ఏం పేపర్స్? మీ ఆయన నందగోపాల్ మీ దగ్గర నుండి విడాకులు కోరుతూ పంపించిన డివోర్స్ పేపర్స్. విడాకులా? అది ఆయనే వచ్చి అడగచ్చుగా. ముఖం చెల్లక రాలేదు. మీ మాటలు నేను నమ్మను. అయినా మా మధ్య జోక్యం చేసుకోవడానికి మీరెవరు? ఏదో చిన్న సంబంధం పెట్టుకుని ఆయన ట్రాప్ చేసి పెళ్లి వరకు తీసుకొచ్చావు. అసలు నేనేది నమ్మను. ఈ పెళ్లి చెల్లదు. నేను కోర్టుకు వెళ్తాను. కోర్టుకెళ్ళి నువ్వు మమ్మల్ని కలుసుకోకుండా ఆపగలవా? అతని మనసులోంచి నా మీద ఏర్పరచుకున్న ప్రేమని చెరిపేయగలవా? ఆవేశపడదు రత్నమాల. కోర్టుకెళ్ళి నువ్వు సాధించేది ఏమీ లేదు. ఆయన మీద నమ్మకం దానివి డైవర్స్ పేపర్స్ మీద సంతకం ఎందుకు? మీరే కలిసి ఉండండి. ఇప్పుడే అన్నావుగా కోర్టుకు వెళ్తానని. రేపు వెళ్ళవని నమ్మకం ఏంటి? అందుకే ముందు జాగ్రత్తగా ఈ సంతకాలు తీసుకుంటున్నాను. నేనే సంతకం పెట్టను. ముందు ఆయన రమ్మనండి. ఓహో, మీ ఆయన మీద ఇంకా ఎక్కడో నమ్మకం ఉందన్నమాట. సరే, ఇక దాచి లాభం లేదు. ఆ లెటర్ రాయడం, ఇన్స్పెక్టర్ రావడం, హడావిడిగా పెళ్లి చేసుకోవడం, ఇదంతా నాటకంలా నీకు అనిపించడం లేదా? ఇది మేమిద్దరం కలిసి ఆడిన గేమ్ రత్నమాల. నేను అప్పుడే అనుకున్నాను ఇదంతా మీరిద్దరు ఆడిస్తున్న నాటకం అని. నాకెందుకు మీరిద్దరు వచ్చేసారు? నేనేం తప్పు చేశాను? నేనేం తప్పు చేశాను చెప్పండి. నిన్ను చాలా బాధ పెట్టాం కదూ. నిన్ను క్షమాపణ అడిగే అర్హత నాకైతే లేదు. కానీ ప్లీజ్ మా ఇద్దరి మధ్య అడ్డుగోడలు వేయకు రత్నమాల. నిన్ను బ్రతిమాలుకుంటున్నాను. ఈ డివోర్స్ కూడా నన్ను దూరం చేస్తావన్న భయంతోనే.
లేకపోతే నేను రెండో భార్యగా ఉండడానికి కూడా సిద్ధమే. మేమిద్దరు ఒక్కరిని వదిలి ఒక్కరు క్షణం కూడా ఉండలేం. రత్నమాల, మమ్మల్ని దూరం చేయకు ప్లీజ్. ప్లీజ్ రత్నమాల, ప్లీజ్ దూరం చేయకు. ప్లీజ్ రత్నమాల మాట్లాడద్దు. నేను చెప్పేది విను. ఇంకో మాట మాట్లాడమంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నీకు సంతకాలు కదా కావాలి. వెళ్ళు.